TG5 స్పీడ్ న్యూస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా భారత్ పర్వ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ వేడుకలు దేశంలోని ప్రధాన నగరాలు, సాంస్కృతిక కేంద్రాల్లో జరగనున్నాయని తెలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధి, జాతీయ ఐక్యతకు సర్దార్ పటేల్ చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యువత భాగస్వామ్యంతో ర్యాలీలు నిర్వహించనున్నారు. इस बार विशेष 150वीं जयंती के उपलक्ष्य में एक भारत पर्व का आयोजन. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా యూసఫ్గూడ డివిజన్లోని శ్రీ కృష్ణానగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, బెల్లయ్య నాయక్, శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, సునీతారావు తదితర నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అనుతా ఉన్నా ఇక్కడ స్థానిక కిషన్ రెడ్డి మంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లా పలు మండలాల్లో విస్తారంగా దెబ్బతిన్న వ్యవసాయ భూములను పరిశీలించిన ఆయన రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. తుఫాన్ వల్ల వరి, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు పూర్తిగా మునిగిపోయాయని రైతులు వివరించగా వారిని ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నా సెక్యూరిటీ అన్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా విమర్శలు చేశారు. పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారుతామని కేటీఆర్ బహిరంగంగానే చెబుతున్నారని ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజల మద్దతు పూర్తిగా కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు చివరి దశలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందుతున్న వేళ సన్నబియ్యం తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డులు అందుకున్న వాళ్ళు, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెలిచ్చేటువంటి కార్యక్రమంలో, ఆశీర్వదించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఈరోజు కేటీఆర్ గారు మాత్రం ఆయన యొక్క అధికార దాహం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పని కుట్ర కుతంత్రంతో ముందుకు పోతున్నటువంటి మాటలు వారి వాక్యంలో కనిపించాలని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఈరోజు మీ ఈ కుట్రల వల్లనే మీరు మీ తండ్రి చేస్తున్న కుట్ర. మొంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీసుకున్న ముందస్తు చర్యల వల్లే రాష్ట్రానికి పెను విపత్తు తప్పిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు వచ్చిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారని అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా, వైద్య సదుపాయాల పునరుద్దరణకు తక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం రైతులు, ప్రజల ప్రాణ నష్టం జరగకుండా నిరోధించిందని వివరించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం నిరంతరం సమీక్షలు నిర్వహించారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఒక నాయకుడిగా ముందుండి ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మందిని అక్కడ తరలించడమే కాకుండా ఈ వయోవృద్ధుల్ని గుర్తించడం, బాలింత
మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు, గాలుల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపోయిన పంటల అంచనాకు అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడి మద్యం విక్రయాల వల్ల సామాజిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన మద్యపాన నియంత్రణే బీజేపీ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేని విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరారు. నకిలీ మద్యం తయారీదారులు, విక్రేతలపై ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం, వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం, వాళ్ళందరినీ కూడా